ఏంట్రా ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తావు? రే, అర్చన వాళ్ళ అమ్మగారింటి నుంచి ఫోన్ రా. నగలడడానికి ఫోన్ చేస్తున్నారేమో. అయితే అయింది. నీ పరిస్థితి వాళ్ళకి తెలీదా? మాట్లాడరా. అది కాదు బావా, రేపటికల్లా నగలిస్తానని చెప్పా కదా, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పను? పర్వాలేదురా, ఈ వాళ్ళ కుదరదు, ఇంకో రోజు ఇస్తామని చెప్పు. ఈ పరిస్థితులు ఎలా ఇస్తావురా? అది కాదురా బావా, నేను చెప్పేది ఏంటంటే నువ్వేం మాట్లాడద్దు గానీ ఆ ఫోన్ ఇటువు, నేనే మాట్లాడతా. బావా వద్దొద్దు, నేనే మాట్లాడతాను. హలో, నేను అర్చన్ని మాట్లాడుతున్నాను. రే, అర్చన మాట్లాడుతుందిరా. మాట్లాడరా, మాట్లాడు త్వరగా. నువ్వెక్కడికి? రేయ్, భార్యాభర్తల మధ్య 1,00,000 ఉంటాయి, అందుకని. ఏం పర్వాలేదు, నువ్వు కూర్చో, నేను మాట్లాడతాను. కూర్చో. హలో, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదా? పర్వాలేదు. నాకు తెలుసు, నీకు నా మీద చాలా కోపం ఉంది. ఎందుకంటే ఆ రోజు నేను హాస్పిటల్ దాకా వచ్చాను. నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావని తెలిసి కూడా రాణి నన్ను ఎంత బతిమలాడినా కూడా నేనొచ్చి నిన్ను చూడలేదు. అర్చన, మీ అమ్మ మాట విని నాతో కాపురం చేయడానికే నువ్వు రాలేదు. నన్ను చూడ్డానికి వస్తావని ఎలా అనుకుంటాను? నన్ను క్షమించు. ఆ క్షణంలో నాకు వేరే దారి కనపడలేదు. నీ ఆరోగ్యం తొందరగా కుదుట పడాలని నేను గుళ్ళో దీప ప్రదక్షిణ చేశాను. తెలుసు, నాతో శివ గుళ్ళో జరిగిందంతా చెప్పాడు. నన్ను నువ్వు పలకరించడానికి ఫోన్ చేయడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను కేవలం పరామర్శించడాని కోసం ఫోన్ చేయలేదు. మరి దేనికి ఫోన్ చేశావు? రేపు మన పెళ్లి రోజు. ఓ, రేపు మన పెళ్లి రోజుని నీకు గుర్తుందా అర్చన? ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు వరకు నిన్ను నేను ఏమీ అడగలేదు. పెళ్లి రోజు బహుమతిగా నిన్ను నేను ఒకటి అడుగుతాను, ప్రేమగా ఇస్తావా? అర్చన, నువ్వు నాతో ఉన్నన్నాళ్ళు నువ్వు చెప్పినట్టుగా నన్నేమీ అడగలేదు. అడక్కడక్క అడుగుతున్నావు. అడుగు, ఇస్తాను. నేను అడిగిన తరువాత కాదనవు కదా? ఇప్పుడే చెప్పా కదా ఇస్తాను అని. కాదన్ను. అడుగు. ఖచ్చితంగా ఇస్తావు కదా? ఖచ్చితంగా ఇస్తాను అర్చన, అడుగు. అయితే నాకు విడాకులిచ్చే. ఏంటి నువ్వు మాట్లాడేది? పెళ్లి కానుక్క ఇదా నువ్వు అడిగేది? అవును, నువ్వు నా కోసం నీ కుటుంబాన్ని వదిలి రాలేవు. నేను మా అమ్మను వదిలి రాలేను. మన వాళ్ళ మీద ప్రేమకి కట్టుబడి ఉన్నాం. మనం మనంగా కలవలేం. ఎందుకు ఇలా బాధపడుతూ జీవించడం? నువ్వైనా సంతోషంగా ఉండు. అందుకే నాకు విడాకులిచ్చి నువ్వు మరో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నువ్వక్కడ సంతోషంగా ఉన్నావని తెలిస్తే నేను సంతోషంగా ఉంటాను. ఏంటి ఏం మాట్లాడడం లేదు? అదే నీ కోరికైతే
నేను మాత్రం ఏం చేయగలను? ఏమీ చేయలేను. సరే, నువ్వు అడిగిన దానికి బదులుగా నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? ఏంటి చెప్పు, చేస్తాను. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటా అన్నావు కదా. సరే, చేసుకుంటాను. నువ్వు కూడా ఇంకో పెళ్లి చేసుకుంటావా? అప్పుడు నేను సంతోషిస్తాను. చెప్పర్చనా, నువ్వు కూడా ఇంకో పెళ్లి చేసుకుంటావా? ఎందుకు నన్ను ఇలాంటి మాటలు అడిగి క్షోభ పెడతావు? అది నా వల్ల కాని పని. నీ వల్ల కాని పని నా వల్ల అవుతుందని ఎలా అనుకున్నావు అర్చన? నువ్వు మగాడివి, ఏదైనా చెల్లుతుంది. అయితే అయితే ఏంటి? నేను మగాడినైతే ఏంటి? అయినా ఆడదైతే ఏంటి, మగాడైతే ఏంటి? మనసు, ఆలోచన, ప్రేమ అన్నీ ఒకటే కదా అర్చన. వాళ్ళకు లేని హక్కులేంటి, వీళ్ళకున్న హక్కులేంటి? నా దృష్టిలో ఆడదైనా మగాడైనా ఇద్దరూ ఒక్కటే. ఇద్దరికీ అన్నీ సమానమే. అర్చన, ప్రపంచంలో ఏ భార్య అడగని కోరికను అడిగావు. సరే, ఇప్పుడు నేను కోరిక కోరతాను. చాలా చిన్న కోరిక, తీరుస్తావా? ఏంటి? రేపు మన పెళ్లి రోజు కదా. ఒక 5 నిమిషాల పాటు నిన్ను తనివి తీరా చూసుకోవాలనుంది. నీ రూపాన్ని నా మనసులో అలాగే ఉంచుకోవాలనుంది. కేవలం ఒక్క 5 నిమిషాలు నన్ను చూడటానికి రాగలవా అర్చన? కుదరదు. రాలేను. అర్చన, ఏంట్రా, ఏమైంది? ఫోన్ పెట్టేసిందిరా. బావా, ఒక్క 5 నిమిషాలు నన్ను చూడటానికి రాలేని మనిషి నాతో జీవితాంతం కలిసి ఉండడానికి వాళ్ళమ్మ నదులొస్తుందని నేను అనుకోనరా. రేయ్, దిగులు పడకు, ఖచ్చితంగా వస్తుందిలేరా. రాదురా, రాదు. నువ్వెప్పుడు ఇలాగే చెప్తుంటావు. అర్చన రాదు, రాదు. ఎవరండి? ఎవరు కావాలి? వార్డెన్ గారు నన్ను రమ్మని ఫోన్ చేశారు. వెళ్ళండి సార్, లోన్కి వెళ్ళండి. ఓకే. నమస్తే మేడం, నా పేరు దిలీప్. దర్శనికి ఏమైంది? మరేం లేదండి, మంచి అమ్మాయి అని మంచి జాబ్ చేస్తుందని హాస్టల్లో అడ్మిషన్ ఇచ్చాను. కానీ ఆవిడ ఇలా చేస్తుంది అనుకోలేదు. ఆమె వల్ల హాస్టల్కే చెడ్డ పేరు వచ్చేలా ఉంది. ఏం జరిగింది మేడం? రండి, మీరే వచ్చి చూడండి. రండి. అసలు ఏం జరిగిందో చెప్పండి మేడం. వచ్చిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడలేదు. అదిగో అమ్మాయి తన రూమ్మేట్.
తనతో కూడా ఏం మాట్లాడలేదు. తలుపులు బిడాయించుకొని లోపలే కూర్చుంది. రేపేదైనా జరిగితే ఎవరు బాధ్యులు? మీరే ఆలోచించండి. రండి, ఇదే రూము. దర్శిని 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 నీకేమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దర్శిని 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 తలుపు తెరు. ఈ హాస్టల్లో కాలేజ్ గర్ల్స్, వర్కింగ్ ఉమెన్స్. ఇంతవరకు ఏ సమస్య లేదు. తానొచ్చాకే ఈ సమస్య మొదలైంది. పొద్దున్నుంచి మీ పేరు రామకోటి రాస్తున్నట్టు రాస్తూనే ఉంది. ఏమడిగినా సమాధానం చెప్పదు. పైగా నా మీద విరుచుకుపడుతుంది. షీఈ్ అవుట్ ఆఫ్ మూడ్. సంథింగ్ రాంగ్. మేడం, పోలీసులకు ఫోన్ చేయడం బెటర్. లేకపోతే ఫర్దర్ గా మనకే ప్రాబ్లం రావచ్చు. ఈ టైంలో పోలీసులు హాస్టల్కి వస్తే హాస్టల్కే చెడ్డ పేరొస్తుంది. అందుకే వీరికి ఫోన్ చేశాను. మేడం, తలుపులు బ్రేక్ చేయొచ్చా? తప్పదనుకుంటే చేయండి. లేకపోతే తన పొజిషన్ తెలియదు కదా మనకు. దర్శిని 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 షట్ దర్శిని రేయ్ 28/3 ఇదే కదూ? అవునన్నా, అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టు. పాతండ్రా. రేయ్, పారిపోతున్నాడు, పట్టుకోండ్రా. పట్టుకోండి. నేనెవరో తెలుసా? ఎవరైతే నాకండి. మాధవరావు. మాధవరావు పేరెప్పుడైనా విన్నావా? విన్నానయ్యా. ఆ మాధవరావు నేనేరా. నువ్వు ఎవరిని ఎత్తుకొచ్చావో తెలుసా? నా కూతుర్ని, నా దగ్గర పనిచేసిన డ్రైవర్ నా కొడుకు వాసుగాణ్ణి. ఎక్కడ దాచావరా వాళ్ళని? అయ్యా, మీ కూతురు సంగతి తెలిస్తే అసలు తెచ్చేవాడినే కదయ్యా. రేయ్, నువ్వు కూలి పని చేసేవాడివి. నిజం చెప్పు. నా కూతుర్ని, ఆ వాసుగాణ్ణి నేను తీసుకురమ్మని చెప్పింది ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు. అయ్యా, చింతమణి ఇంట్లో ఉన్నారయ్యా. చింతామణి? అదెక్కడుంటుందిరా? అంతేనయ్యా నాకు తెలిసింది. పదండిరా, చింతామణంట. తీసుకోండి. మీరు మీ మనసును పెట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారా? మేము నమ్మలేకపోతున్నాం. తప్పు బాబు, నువ్వు పొరపాటు పడ్డావు. నేను ఆ మనుషులు పెట్టి మిమ్మల్ని ఇక్కడికి రప్పించలేదు. మీరు ఆపదలో ఉన్నారు కాబట్టి రక్షించి తీసుకొచ్చాను. సరేగాని ముందు టీ తీసుకోండి. తీసుకోండి అయ్యా. కూర్చోండి. కూర్చోవయ్యా. కూర్చోమ్మా. మీ వాళ్ళు మమ్మల్ని తీసుకొస్తుంటే మా నాన్నగారు మనుషులే మమ్మల్ని ఎత్తుకొస్తున్నారని చాలా భయపడ్డాం. మీరు కనిపించాక ప్రాణం కాస్త లేచొచ్చింది. ఇప్పటిదాకా చాలా టెన్షన్ పడ్డాం. అవునండి, మేము ఉన్న అడ్రస్ వీళ్ళ నాన్నే కనిపెట్టలేకపోయారు. అలాంటిది మీరెలా కనిపెట్టగలిగారు? అంతా మీ అమ్మదయ్య. వాసు,
నువ్వు మీ అమ్మతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు కదా ఫోన్లో. ఆ విషయాలన్నీ పొల్లు పోకుండా నాతో చెప్తూ ఉండేది. అందుకే మీ అడ్రస్ నాకు తెలిసింది. మిమ్మల్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు ఇక్కడికి వచ్చిన విషయం మీ అమ్మతో చెప్పాను. కాసేపట్లో భాగ్యమక్క ఇక్కడికి వచ్చేస్తుంది. ఏంటండి మీరెందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? అయినా ఇప్పుడు విషయం మా అమ్మకి తెలిస్తే, ఆ తర్వాత అలా అలా అందరికీ తెలిస్తే, ఆ వార్త వీళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తే అప్పుడు మేము ఏం చేయాలండి? భయపడకు వాసు, నీకే ఆపద రాదు. ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను కదా. మీ అమ్మ కూడా ఈ విషయం ఎవ్వరికీ చెప్పదు. ఈ విషయం బయటపడే అవకాశమే లేదు. నువ్వు నిర్భయంగా ఉండు. మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా? నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఎన్ని కష్టాలు పడిందో. మొత్తం ఫ్యామిలీని పోలీస్ స్టేషన్లో పెట్టారు. మీ అమ్మని మీ చెల్లెల్ని నానా మాటలన్నారు. మీ అన్నయ్యని చాలా చిత్రహింసలు పెట్టారు. విపరీతంగా కొట్టి చంపారు. ఆసుపత్రి పాలయ్యేదాకా చేశారు.